మీకు చిక్కగా ఇష్టపడితే చిక్కగా కూడా వేసుకోవచ్చండి. పులుసు ముక్కకే పట్టేటట్టుగా కూడా చాలామంది వండుకుంటారు. మాకైతే ఇలా ఇష్టం అన్నమాట. మరి చిక్కగా అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు. నేనైతే ఇంకా చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను. ఇంచుమించుగా 4 కేజీలు ఉంది. పెద్ద చేప తెచ్చారన్నమాట డాడీ అయితేని. ముక్కను బట్టి చెప్పేయచ్చు. నేను పెద్ద ముక్కలు తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టానమాట. 4 కేజీల చేప అంటే మనకి అంటే పొద్దుటికి సాయంత్రంకి అయితే సరిపోతుంది అనుకో. బాబాయ్ కూడా ఉన్నారు కదా భోజనానికి. ఇంకా చేప అయితే పులుసు పెడదాం అనుకుంటున్నాను. ఫ్రై అది చేయడానికి ఇంకా కుదరదులే, అవ్వదు, టైం సరిపోదు. కొంచెం లేట్ అవుతున్నాయండి పనులు అయ్యేటప్పటికి. కాబట్టి పులుసు పెడతాను నేను. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయంటే పులుసుకండి. మీకు తెలుసు కదా నేను అంటే పచ్చి మసాలా వాడతాను. లేదంటే మీరు పొడి కింద కూడా చేసుకుని కూడా వాడుకోవచ్చు. అల్లం మట్టికి కొందరు వేయరు చేపల పులుసులో. మా అత్తమ్మ వేసేవారు కాదు. అత్తమ్మ చేపల పులుసు అంతా డిఫరెంట్గా ఉండేది నాకు ఆవిడ చూపించినప్పుడు. నేను అమ్మ స్టైల్లో చేసుకోవడం అలవాటు నాకు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. రెండు బాగుంటాయి కానీ నాకు ఎంతగా అమ్మ చేసింది బాగా నచ్చుతుంది. ఇదిగోండి చేపలు అయితే 4 కేజీలు చేప అన్నమాట. మీకు ముక్కను బట్టి తెలిసిపోతుంది. దీని తలకే చూసారా ఎంత వెతుగా ఉందో. అంటే నేను ఇంకేం చేశానంటే పొట్టగాడి ముక్కలు కొంచెం చేప ముక్కలు అన్నీ తీసుకున్నాను. అయితే దీంట్లోకి అల్లం అయితే చిన్నగా చాప్ చేసుకుందాం. మీకు తెలుసు కదా అగారో మనకి మిక్సర్ అయితేనే గ్రైండర్ అండ్ మిక్సర్ మాట. ఇది చక్కగా మనం పిండి రుబ్బేసుకోవచ్చు, మసాలాలు రుబ్బుకోవచ్చు. మనకి చక్కగా 2 years వారంటీ కూడా ఉందండి. ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. ఆన్లైన్ మనకి చక్కగా ప్యాకింగ్ బాగా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి నేనైతే ఇప్పుడు చేపల కూరలోకి అల్లం, ఎల్లుల్లిపాయలు, అలాగే నేనైతే కొద్దిగా వేసుకుంటాను. జీలకర్ర, దాల్చిన చెక్క కూడా వేస్తానండి నేను చేపల పులుసులోని. ఇదిగోండి అలాగే లవంగం మొగ్గలు, జీలకర్ర చూపించినానా. ఇదిగోండి మెంతులు కూడా కొద్దిగా మీకు అర్థమైపోతుంది. ఎక్కువ వేయలేదు నేను, 1/2 స్పూన్ కూడా వేయలేదు, బాగా తక్కువ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అంటే ఉల్లిపాయలు ఒక 5 పాయలు అయితే తీసుకున్నానండి. టమాటాలు కూడా. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదా, అలాగే గోదావరి చేపల పులుసు కూడా మంచి ఫేమస్ అండి. చాలా రుచిగా బాగుంటుంది టేస్ట్ అయితేనే. బాగుంటాయి. కొండ బిర్యానీ నిజమే అండి. అప్పట్లో కొండ బిర్యానీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. తప్పకుండా మీరు కూడా ఏమో అప్పుడు ఉన్న టేస్ట్ ఉందో లేదో నాకు తెలీదు. ఎప్పుడో అప్పుడు కుండలో చేసేవారు అనుకుంటాను. సరే అండి, అయితే మిక్సీ పెట్టేస్తాను. మనకి అగోరా వాళ్ళది అయితే ఇది 3 స్పీడ్లు ఉన్నాయండి. ఫంక్షన్స్ అయితేని చక్కగా మనం చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ నలిగింది కదా. ఇప్పుడు దీంట్లోనే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 1/4 కేజీ పాయలు తీసుకున్నాను అనుకోండి. అంటే గ్రేవీగా కొంచెం చిక్కగా కావాలనుకుంటే, కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు ఎంతవరకు వేసుకుంటే అంతే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి ముందు చేప మంచి క్వాలిటీ చేప అంటే కొంచెం రక్తంతో మంచి ఎర్రగా ఉన్న చేప అయితే బాగుంటుంది. నిలవ చేపలు అయితే మనం ఎంత అమృతంగా వేసినా టేస్ట్ రాదు. అసలు మనం ఇంత ఫ్రెష్ చేప అనుకోండి, ఏం వేసినా అయిపోయినా ఆ రుచి అనేది ఆటోమేటిక్గా చేపలోంచే దిగిపోతుంది టేస్ట్ అనేది. నేనైతే ఎప్పుడు అదే చెప్తాను. పచ్చి మసాలా అయితే మంచి టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టేసి ఇది కూడా చూపిస్తాను మీకు. నేను ఆవ నూనె వాడుతున్నానండి. చేపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆవ నూనె దగ్గర ఉన్న ఏంటంటే స్పెషల్ కొంచెం బాగా కాగాలన్నమాట. కాగకపోతే అది బాగోదు, టేస్ట్ అనిపించదు. నేనైతే కోల్డ్ ప్రెషర్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఇదిగోండి ఎంతో వేయట్లేదు, కొద్దిగా వేస్తున్నాను. చేపల పులుసులోకి మంచి టేస్ట్ వస్తుంది ఆవ నూనె అయితే. ఇది కొంచెం బాగా కాగిన తర్వాత వేరుశనగ నూనె కూడా పోసుకుందాం. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే చేప పులుసులోకి అదైతే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ తినలేదు, మరి ఈ సంవత్సరం చూడాలి ఏం మిస్ అవుతుందో మరి ఏంటో. చేప కూడా రేటు బాగా ఎక్కువ ఉంటుందండి. చేప అది చేప అయితే బాగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే గోదావరి చేప అంట. ఎంతెంత ముక్కు ఉందో చూసారో, వెడల్పుగానే మంచి రుచిగా ఉంటుంది. మా వాళ్ళకి చికెను మటను కాకుండా ఈ వారం ఈ సండే స్పెషల్ మాట మాకు. ఇదిగో వేరుశనగ నూనె పోసాను, చూపించు. చేపల పులుసులోకి బాగా నూనె ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. నూనె పైకి అంటే పైకి కనబడాలి, మరీ ఎక్కువ
నూనెతో తింటుంటే అది మనకి ఈగుడుగా అనిపిస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. ముందుగా అయితే చింతపండు, బెండకాయలు అన్నీ ఏంటమ్మా అప్పుడు బెండకాయ పులుసు అవుతుంది, చేపల పులుసు అవుతుందా? ఇదిగోండి చాలా పిచ్చండి వాడికి బెండకాయలు. చేపల పులుసులో బెండకాయలు అంటే మహా ఇష్టంగా తింటాడు. ముక్క ఎవరైనా చేప ముక్క తింటారు కదా, వీడు చేప ముక్క అదికి దెబ్బలాడు కానీ బెండకాయలు దెబ్బలాడదు అనమాట. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి మసాలా ముద్ద ఆల్రెడీ ఆడుకుని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ముద్ద అన్నమాట. ఎల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ వేసుకుని మొత్తం తోడతానే వేసేస్తాను నేనైతేని. ఇది కొంచెం నూనెలో అయితే బాగా మగ్గాలి. ఘాటు తెలుస్తుందా? ఆవ నూనె స్మెల్ ఒక డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ బాగుంటుందండి. మనకి ఇలా బాగా కాగుతున్నప్పుడే ఇలా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. చాలామంది పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ అయిపోతుందని మధ్యలో కూడా వేస్తారు, అలా కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఆ పచ్చిమిర్చి నూనెలో వేపినప్పుడు ఆ స్మెల్ ఇదంతా కూడా చక్కగా ఉల్లిపాయలకు పట్టు ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు పచ్చిమిర్చిలా కావాలి, పచ్చిమిర్చి చాలామంది తింటారండి, అలా కావాలనుకుంటే పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసి ఎగరబెడుతున్నప్పుడు కొంచెం పచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది అవుతుంది కదా, నేను ఈ లోపల ఏం చేస్తానంటే చింతపండు, ఇదిగోండి బెండకాయలు ఆల్రెడీ 2-3 సార్లు కడిగేసాను. ఏం చేస్తానంటే ఇలా పక్కన పెట్టేస్తాను. 2 టమాటాలు అండి, ఇవి 2 టమాటాలు ప్యూర్ అంటే మనకి పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. బెండకాయలు మామూలుగా ఇప్పుడు ఆయిల్లో కూడా వేపేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఏం చేస్తామంటే ఇది మటుకి అత్తమ్మ స్టైలేనండి. అమ్మ అయితే బెండకాయలు 2 ముక్కలుగానే కట్ చేసేసేవారు, కానీ అత్తమ్మ వాళ్ళు ఏంటంటే బెండకాయని ఇలా మధ్యలోకి కాయలాగా చీరి వేస్తారన్నమాట పులుసు మరుగుతున్నప్పుడు. ఇదిగోండి కల్లుప్పు, ఉల్లిపాయ త్వరగా మగ్గుతుందని కల్లుప్పు కూడా వేసేసాను. ఇది బాగా దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. దోరగా వేగడం అంటే ఇది కొంచెం కలర్ మారుతుంది, నూనె పైకి కక్కుతూ ఉంటుంది అన్నమాట, అప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా వేగిపోయినట్టే. ఇదిగోండి పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను, నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటే మంచిదన్నమాట. అలాగే ఈ 2 కాయలు టమాటాలు తీసుకున్నాను కదా, ముక్కలు కూడా కోసుకొని వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది తెలియకుండా మామూలుగా ఇలా పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను. చేపల కూరలో, నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, నీచు వాసన అది రాకుండా కూడా బాగుంటుంది. అలాగే పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకుని కూడా కడుక్కుంటారు. చేపలు శుభ్రంగా కడిగేసుకోవాలండి, రక్తం అది ఉంటుంది కదా, రక్తం చుక్కలు అవి లేకుండా, అప్పుడు స్మెల్ రాదన్నమాట, నీచు వాసన రాదు. ఇదిగోండి ఇది కొంచెం వేగనిద్దాం. ఇది ఇప్పుడు కొద్దిగా ఈ బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తున్నానండి. ఇంకా కొయ్యాల్సిందమ్మా బెండకాయలు, ఇంకెందుకు అప్పుడు బాగోదు, అప్పుడు చేపల పులుసు అంటారు, బెండకాయ పులుసు అంటారు. అసలు ఇన్ని బెండకాయలు వేయడమే ఎక్కువ, అసలు ఏదో 4 ఎన్నో వేస్తారు అంతే. నీ గురించి అని వేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. సేవడి దాంట్లో వండకూడదు, కానీ మరి కొన్ని ఏంటంటే పెద్ద వంటలు కొంచెం వెడల్పుగా ఉన్నాయి అయితే ఇత్తడి కొనాలన్నా అంటే నేను వెళ్ళకపోతున్నాను, అశ్రద్ధ చేస్తున్నాను, కానీ లేకపోతే తెచ్చుకుని చేసుకోవచ్చు. వెడల్పు గిన్నెలు తీసుకుని మనకి ఇత్తడి కళాయిలు ఉంటాయి కదండి, దాంట్లో అది ఏదో గారు వేస్తారు దాన్ని, కడాయి ఏదో అంటారు, మరి నాకు పూర్తిగా ఐడియా లేదు, కానీ అందులో వండుకుంటే బాగుంటుంది. ఎక్కువగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి ముక్కలు అయ్యి కొంచెం ఇలాగా వెడల్పుగా ఉన్న వాటిల్లో చేసుకోవచ్చు. మట్టి కుండలో చేపల పులుసు కూడా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే చేపలను అయితే వేసేస్తున్నాను. ముక్క ఇడిపోకుండా ఉండాలి అంటే ఎక్కువ గరిటె అది పెట్టకుండా ఇలా కొంచెం ఖాళీగా ఉన్నది వెడల్పు ఉన్న గిన్నె లాంటివి తీసుకుంటే పులుసుకి బాగుంటుందండి. ఈ నీళ్ళు అస్సలు వేయకూడదు. ఇదిగోండి ఒకసారి ఇలా చూపించమ్మా. ఇంకెక్కువసేపు ఏం కాదు, అంటే మిక్సీ ఆడాను కదండి, ఆ నీళ్ళు కొద్దిగా కలిపి వేసి ఉంచాను అనమాట. కొంచెం ఉంటుంది కదా గిన్నె కంటుకుని మసాలా, ఆ మసాలా కోసం వాటర్ అయితే వేసి ఉంచాను, అదే పోసేసాను. ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా ఒక్కసారి ఇలా
కలపాలి మొత్తం అన్నిటికి కొంచెం నీళ్ళు వేసి ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 10 minutes కుక్ అవుతే సరిపోతుంది. ఇలా వాటర్ వేసి తర్వాత చింతపండు ఉంది కదా, మనం ఆల్రెడీ ఇది ఒక 60 గ్రాములు కానీ 70 గ్రాములు కానీ తీసుకోండి. అంటే పులుపుని బట్టి మీరు కొంచెం పులుపు ఇష్టంగా తింటాము అనుకుంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి పులుపు లాక్కుంటుందండి. అంత ఇంత అని కాదు, కానీ ఒక 50 గ్రాములు తీసుకున్నాం అనుకోండి చింతపండు, అంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉంటుందన్నమాట పులుపు లాక్కోవడం. అదిని ముక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి గ్రేవీ, అది కొంచెం చింతపండు అటు ఇటు అవుతుంది, ఒక రవ్వ ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఉప్పు చూసుకుని సరిపోతే అప్పుడు మళ్ళీ పిండుకోవచ్చు, అది పెద్ద విషయం ఏమి కాదు చింతపండు గుజ్జు. కాబట్టి నేను ఒక 60 గ్రాములు తీసుకున్నాను, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మూత పెట్టేస్తున్నాను, చూద్దామండి. అసలు ఒక 10 నిమిషాలకి ఇలా ఉంది. ఈ తలకే పెద్దది, మునిగిదాకా పులిసేయడం కుదరదు, కానీ తలకైనా అటు ఇటు తిప్పడమే. దాన్ని ఒక పక్క అయింది కాబట్టి ఇప్పుడు ఇంకో పక్క తిప్పి ఉడకబెట్టడమే. నేను డైరెక్ట్ వేసేసాను, అలవాటు కాబట్టి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. సరే కూడా ఇంకొకసారి నీళ్ళు వేసి కొంచెం చింతపండులోంచి ఏమైనా పులుపు వస్తే అది కూడా వేసేస్తున్నాను. నాకు ఉజ్జాయింపుని అలవాటు. ఏ మూవీ? గరిటె తిప్పడం, గరిటె పెట్టకూడదు, కరెక్ట్ కాదు. తల కోసం అని అటు ఇటు మార్చాలి కదా, ఒక పక్క ఉడికింది ఇంకొక పక్క కూడా ఉడుకుతుంది. అయితే ఒక్కసారి దీన్ని మనం అక్కర్లేదు అంటే అడగంటకుండా చూపించు. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇంకొకటి వచ్చింది బెండకాయ పిచ్చిది, మా హారిక, మా చిన్నాడికి. ఇదిగోండి మనకి శన ఉంది కదా, ఈ శన కూడా వేసేసుకోవచ్చు. అయితే కొంచెం పొంగొచ్చిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను. అదే ఇది కొంచెం కొత్తులాడుతూ ఉంటుంది కదా, అప్పుడు వేసేస్తాను. కొద్దిగా కొత్తిమీర కూడా ముందుగా కొంచెం వేస్తున్నాను. కాళ్ళు మంచిగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర. ఎక్కువ వేసేసుకున్నా అంత బాగోదు, కానీ దింపే ముందు కొంచెం వేసేసుకొని ఇది కొంచెం అంటే ఇది పొంగొచ్చిన తర్వాత అప్పుడు శన వదులుతారండి. లేకపోతే అది మొత్తం పులుసు అంతా ఈడిపోయి బులుబులు గుడ్ల కింద తినడానికి బాగోదన్నమాట. జాయిగా దాన్ని కొంచెం మరిగిన తర్వాత ఒక పక్కకు వేసి ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుందన్నమాట. ఆ పులుసులో ఈ శన అనేది ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు ఇవన్నీ చూసుకుని ఏమైనా తక్కువైనా కారం తక్కువైనా కూడా ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు, మరుగుతుంది కాబట్టి. పులుసు వేసేసాం కాబట్టి ఒకసారి మొత్తం కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని కారం ఏమైనా సరిపోయినా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి. కానీ ఎప్పుడైనా సరే చేపల పులుసు వేడివేడిగా కాకుండా ఇప్పుడు వండుకొని సాయంత్రం వేసుకుని తింటేనే దీని టేస్ట్ అదిరిపోతుంది. చేపల పులుసు పులుపుకి సంబంధించింది ఏదైనా సరే మల్లాడికి కానీ నైట్ చేసుకుని ఉదయం మల్లాడి పొద్దున్న తిన్నా, లేదంటే మధ్యాహ్నం చేసుకుని సాయంత్రం తిన్నా చాలా బాగుంటుంది. అయితే నూనె చూసారా, నేను హెవీగా వేయలేదు, మరీ ఎక్కువ నూనె వేసేస్తాను అనుకోండి ఆ నూనెతో తింటున్నట్టే ఉంటుందన్నమాట. ఆ ఇగుటుగా ఉంటుంది మనకి, ఆ పులుసు టేస్ట్ అది డామినేషన్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి టేస్ట్ బాగోదు. అంటే సమానంగా ఇలా కొంచెం పైకి తేరినట్టే ఉండాలి. ఇంకొంచెం పడినా పర్వాలేదు. నేను ఆవ నూనె వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంది, చాలా టేస్టీగా ఉంది కూర కూడాని. ఇది కొంచెం చల్లారిన తర్వాత భోజనాలు వడ్డించేసుకొని సాయి దా ఈరోజు నువ్వు టేస్ట్ చేస్తాడండి వాడైతేనే. ఓ పక్కన ఇక్కడ ఎంతమంది అనుకున్నారు, వీడొక్కడే కాదు, అది పారిపోతుంది. బెండకాయ కావాలంట, పెద్ద బెండకాయ. ఇదిగో పెద్ద బెండకాయ తీసుకో. అయితే నీకు ఉందిలే, మీ ఇద్దరికి కూడా వేస్తాను. దా ఓకే ఓకే. ఏది కూరగిన్నది శన తింటారు కదా బాబాయ్? తింటారులే, చిన్న ముక్క వేస్తాను, తింటారు. పొట్టగడ ముక్కలు ఎక్కడ ఉన్నాయి? పొట్టగడ ముక్క అయితే బెల ఉంటుందండి, వెన్న పూసలా కరిగిపోతుంది, మంచి టేస్టీగా ఉంటుంది కదా. శన మళ్ళీ తింటారో తెలియదు. నోరు ఊరుతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది.
పక్కన పెట్టేస్తామా పులుసు. ఇప్పుడు మీకు ఏమైనా శనగమంటారా సాయి? సరే అయితే ఇదిగో ముక్క కూడా వేస్తున్నాను. చేప చూసారా ముక్కను బట్టి చెప్పచ్చు మాట, మొదటి చేప అని చెప్పేసి. దీంతో పకోడీ అది వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి. నీకు కూడా నాన్న ఇలా వచ్చేస్తే చెప్తాను. ఇంకో ముక్క అయినా నీకు ఎక్కడ కూర్చుంటావు? నీకు ఆ ముక్క ఓకేనా? లేకపోతే నేను తీసుకుంటాను. అత్తని కాలదే వేసుకో, ఉంది ఇంకో ముక్క. టేస్ట్ చేయి, ఇక్కడే ఉంది. ఇప్పుడు మా వాడు టేస్ట్ చేసి చెప్తాడు. దాన్ని నేను పడతానులే నీళ్ళు, నువ్వు తినేసే. పులుసు వేసాను చూడు. పులుసు వేయమంటావా? మీకు చిక్కగా ఇష్టపడితే చిక్కగా కూడా వేసుకోవచ్చండి. పులుసు ముక్కకే పట్టేటట్టుగా కూడా చాలామంది వండుకుంటారు. మాకైతే ఇలా ఇష్టం అన్నమాట. మరి చిక్కగా అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక కొంచెం వేడిగా ఉంది. చల్లారిక బాగుంటుంది నాన్న, చల్లారిక బాగుంటుంది. పొట్టగడ ముక్క ఏమంటావా? సరే, టేస్ట్ చేసి ఉప్పు అన్నీ సరిపోయినా లేదో చూడు. ఇంకా మా లంచ్ అయితే అయిపోతుందండి. ఈ సండే మాకు చేపలు అంటే 4 కేజీలు ఆ చేప ఒక 12 ముక్కలు తెగినాయి నాన్న, అంతే. 12 ముక్కలు తెగినాయి. 12 ముక్కలు ఉన్నాయండి, లెక్క పెట్టాను. అన్నీ ఇంక చేయలేదు మాట. ఒక 7 ముక్కలు మటుకి పులుసు పెట్టేసి వేరే ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను. బాగుందా? మొదటి చేప ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో చేపల పులుసు స్టోరీ చూసారు కదా. 4 కేజీల చేప మాట. 4 కేజీల చేప కూడా వండేసుకోవచ్చు. నేను వండేస్తాను ఎక్కువ మంది ఉంటే కనుక. మేము ఒక 7గురుమే ఉన్నాం కాబట్టి లెక్కగా ఒక 7 ముక్కలు అయితే పులుసు పెట్టాం. అంటే చేపల కూర ఎక్కువ కూడా తినలేము, మొహం వచ్చేసినట్టు ఉంటుంది కదా. నెక్స్ట్ డే కాకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత మళ్ళీ ఏదైనా ఎగురు చేస్తాను, మసాలా ఎగురు. అంటే చేపల కూర ఏంటంటే చల్లారిపోయినా కూడా చాలా బాగుంటుంది. అన్నీ సరిపోయినాయా హారిక? ఇదేండి ఈరోజు అయితేనే. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే, చేపల పులుసు అయితే అసలు పెట్టుకున్న అన్నం కంచం మొత్తం ఖాళీ చేసేస్తాం అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. పులుసు కూడా అయిపోతుంది అన్నమాట, పెట్టిన పులుసు అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.